బ్రేకింగ్ చూస్తున్నాం. ఇవాళ సుప్రీంకోర్టులో మాజీ మంత్రి కేటీఆర్ పిటిషన్పై విచారణ జరగనుంది. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో సుప్రీంకోర్టులో కేటీఆర్ పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఈ నెల 8న సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేశారు మాజీ మంత్రి కేటీఆర్. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఏసీబీ నమోదు చేసిన కేసును క్వాష్ చేయాలంటూ ఆయన హైకోర్టులో పిటిషన్ వేశారు. అయితే కేటీఆర్ పిటిషన్ను క్వాష్ చేసేందుకు తెలంగాణ హైకోర్టు నిరాకరించింది. దీంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇవాళ కేటీఆర్ పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఈ పిటిషన్ను జస్టిస్ బేలా త్రివేది, జస్టిస్ ప్రసన్న వర్లే ధర్మాసనం విచారిస్తుంది. మరోవైపు ఇప్పటికే సుప్రీంకోర్టులో కేవియట్ దాఖలు చేసింది తెలంగాణ సర్కార్. ఇవాళ సుప్రీంకోర్టులో మాజీ మంత్రి కేటీఆర్ పిటిషన్పై విచారణ జరగనుంది. ఫార్ములా ఈ కార్ రేసు కేసులో సుప్రీంకోర్టులో కేటీఆర్ పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఈ నెల 8న సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేశారు మాజీ మంత్రి కేటీఆర్. ఫార్ములా ఈ కార్ రేసు కేసులో ఏసీబీ నమోదు చేసిన కేసును క్వాష్ చేయాలంటూ ఆయన హైకోర్టులో పిటిషన్ వేశారు. అయితే కేటీఆర్ పిటిషన్ క్వాష్ చేసేందుకు తెలంగాణ హైకోర్టు నిరాకరించింది. దీంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇవాళ కేటీఆర్ పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఈ పిటిషన్ జస్టిస్ బేలా త్రివేది, జస్టిస్ ప్రసన్న వర్లే ధర్మాసనం విచారిస్తుంది. మరోవైపు ఇప్పటికే సుప్రీంకోర్టులో కేవియట్ దాఖలు చేసింది తెలంగాణ సర్కార్.